ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ కేసులు మరోసారి వెలుగు చూశాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో అధికారులు ఇప్పటికి అలర్ట్ అయ్యారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోళ్ల ఫామ్ యజమానులను ప్రజలను అప్రమత్తం చేసింది. తద్వారా అధికారులు బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే కొద్ది రోజులకే బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. వరుసగా లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నాయి. గత 2 వారాల క్రితం యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్ల ఫామ్లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపుల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపడంతో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు 2 రోజుల క్రితం సుమారు 40,000 కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేసి అనంతరం గొయ్యి తీసి పూడ్చేశారు. ఫామ్లోని దాదాపు 20,000 కోడిగుడ్లను, కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా గొయ్యిలో పూడ్చిపెట్టారు. కోళ్ల ఫామ్లో ఉన్న దాణాను చేశారు. అయితే తాజాగా నల్గొండ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడటం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో 2 లక్షలకు పైగా ఉండే ఓ కోళ్ల ఫారంలోని గుడ్లు ఉత్పత్తి చేసే కొన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కోళ్ల ఫామ్లో గత 3 రోజుల నుంచి కోళ్లు మృతి చెందుతూ ఉండగా పశు వైద్య శాఖ అధికారులు వైద్య పరీక్షలు చేశారు. మృతి చెందిన కోళ్ల శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపించి పరీక్షించడంతో బర్డ్ ఫ్లూ వ్యాధితోనే కోళ్లు మృతి చెందినట్లుగా తేలింది. దీంతో ఫారంలోని మిగిలిన 2 లక్షలకు పైగా కోళ్లను పూడ్చివేశారు. ఇక బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ కు 3 కిలోమీటర్ల వరకు వ్యాధి ప్రభావిత జోన్ గా ప్రకటించారు. 2 వారాల పరిధిలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో చికెన్ ప్రియులు, పౌల్ట్రీ ఫారాల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే గత నెలలో చౌటుప్పల్ మండలం నేలపట్లలో రాష్ట్రంలోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉంది. ఇక్కడి పౌల్ట్రీ ఫారాల నుంచే పెద్ద ఎత్తున చికెన్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే గత నెలలో హైదరాబాద్ లో చికెన్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటీవల బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గడం, రంజాన్ మాసం కావడంతో చికెన్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ విజృంభిస్తూ ఉండడంతో పౌల్ట్రీ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉండగా చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా విజిట్ చేసి ఏదైనా అన్యూజువల్ మోర్టాలిటీ ఉన్నట్టయితే శాంపుల్స్ తీసుకొని పంపించమనేది మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల్లో భాగంగానే ఇక్కడ గుండ్రాంపల్లిలో శాంపుల్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బర్డ్స్ అన్యూజువల్ గా చనిపోయి ఉండటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మేము శాంపుల్స్ సేకరించడం జరిగింది.